హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, ప్రీ ప్లేటింగ్ అనేసి. సో నేను ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా అంటే చాలామంది అడిగారు స్లోగా ఫుల్ వీడియో చేయండి అనేసి. సో దట్ నేను ఈరోజు ఇంకొక చిన్న పార్టీ ఉంటే దానికి రెడీ అవుతూ ఈ ప్రీ ప్లీటింగ్ చూపిస్తున్నానమాట. నేను ఇది మా ఇంట్లో ఫంక్షన్ అయ్యేసరికి ఇట్లా పట్టు శారీ అనమాట. సో నేను శారీ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా బ్లౌజ్ వచ్చేసి ఇలా హై నెక్ పెట్టేసి ఇలా ఫుల్ జర్దోసి వర్క్‌తో చేయించుకున్నాను. ఇది మా ఇంట్లోనే మా ఆడపడుచు పెళ్ళికి నేను తీసుకున్నాననమాట. ధర్మవరం పట్టు శారీ. నార్మల్ యెల్లో, పింక్, రెడ్ కామన్ కలర్స్. బట్ ఇదొచ్చేసి లెమన్ యెల్లో కలర్ అనమాట. కొంచెం రేరే అనిపించింది. బట్ నా దగ్గర ఉండే శారీస్‌లో ఈ కలర్ లేదు. సో పింక్ అయితే అన్నిట్లో ఉంది, కానీ ఇంక నేను ఆ లెమన్ యెల్లో కోసం నేను ఈ శారీ తీసుకున్నాననమాట. శారీ కూడా ఫుల్ జరీ వస్తుంది. బావుంటుంది. వెయిట్ తక్కువ అనమాట. మామూలుగా అందరూ అంటారు ధర్మవరం శారీస్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి అనేసి. బట్ నాకైతే అట్లేం లేదు. శారీ కూడా చాలా వెయిట్ తక్కువ ఉంటుందనమాట. కరెక్ట్‌గా గనక కట్టుకున్నాము అంటే మనం లావుగా కూడా కనిపించము. సో మీరు చూసినట్లయితే ఈ బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ వస్తుంది. ఇంకా కింద గనక ఏదైనా చిన్న బీడ్స్ అట్లా హ్యాంగ్ చేస్తే బావుండేది. బట్ నాకప్పుడు అంత ఐడియా లేక నేను చేయించలేదు. వాళ్ళు చేయలేదనమాట. సో ఇట్లా ఇది శారీ అండ్ బ్లౌజ్ అనమాట. ఇంకా మనం గనక ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ఈ శారీ వచ్చేసి పట్టు శారీ కాబట్టి మనకి నీట్‌గా స్టిఫ్‌గా నిల్చుంటుంది. సో ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. నీట్‌గా ప్లీటింగ్ చేసేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంది అంటే ఫంక్షన్ టైంలో మనం ఎంత హడావిడిలో ఉన్నా కానీ ఒక 10 మినిట్స్‌లోనే మనం శారీ మొత్తం కట్టేసుకొని నీట్‌గా వచ్చేయొచ్చనమాట. ఫస్ట్ ఇప్పుడు మీరు శారీ చూసినట్లయితే నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను కదా! ఇదంతా ఫుల్ శారీ ఇట్లానే వస్తుందనమాట. స్టార్టింగ్ కొంచెం మాత్రమే అలా డిజైన్ ఇచ్చారు. మొత్తం డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ జరీ ఇచ్చారు. ఇప్పుడు శారీని ఓపెన్ చేశాను కదా! ఓపెన్ చేసిన తర్వాత ఇది కింద బార్డర్, పెద్ద బార్డర్ అనమాట. అక్కడ ఫాల్ ఉంది కదా! దీంతో మనం ఎండింగ్ తీసుకోవాలి. పైట చెంగు అంటారు కదా! దాని పైట అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఫాల్ ఎటు సైడ్ అయితే ఉంటుందో ఆ ఫాల్ సైడ్ ఆ కింద ఎడ్జ్ ఉంది కదా! ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ ఎడ్జ్ నుంచి మనం ఫస్ట్ పైట పెట్టుకోవాలనమాట. ఫ్రిల్స్ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే మరీ సన్నగమని నేనైతే అనను. సో నేనైతే మరీ సన్నగా అయితే పెట్టుకోననమాట. నేనైతే నాకు 6 వచ్చాయి. మీరు కనుక ఇప్పుడు మరీ ట్రెండ్ అయిపోయింది 8, 9 ఎన్ని పడితే అలా పెట్టేస్తున్నారు. ఎవరి తగ్గట్టు వాళ్ళు ఇలా ఫస్ట్ పైట పెట్టి అడ్జస్ట్ చేసేసుకొని పిన్స్ మనం ముందు రెడీ చేసేసుకున్నాం కదా! ఆ పిన్స్ తీసేసుకొని వరుసగా మనం శారీ కట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉంటే గనక ఒక 2, 3 పిన్స్‌తో సరిపోతుంది. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను 3, 4 పిన్స్ ఇంచుకి పెట్టుకుంటాననమాట. చెదరకుండా ఉంటుంది. కావాలంటే ఆడ్‌గా అనిపిస్తే మనం కట్టుకున్నాక ఆ పిన్స్ తీస్తే సరిపోతుందనమాట. సో ఫస్ట్ నేను ఈ ఎడ్జ్‌లో ఫస్ట్ పిన్ అనేది పెడుతున్నాను. ఈ ఓవరాల్ ప్లీటింగ్ మొత్తం మనకి ఒక 5 ఆర్ 6 సేఫ్టీ పిన్స్‌తో అయిపోతుంది. సో ముందుగా మనం ఒక సెట్ అనేవి రెడీ చేసి పెట్టుకుంటే ఒక పెద్ద పిన్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే మీరు చూసినట్లయితే ఇది నాది నో ఐరన్ శారీ అనమాట. నేనైతే ఐరనింగ్ కూడా చేయలేదు. ఇప్పటి రోజుల్లో మరీ ట్రెండ్ అయిపోతుంది ఐరనింగ్ అని. హెయిర్ స్ట్రైట్నర్‌తో అలా చేసేస్తున్నారు. అది మోస్ట్‌లీ అసలు చెయ్యడం కాదు, అసలు ఆపేయడం బెటర్. ఎందుకు అంటే కరెంటుతో సంబంధించింది కదా! క్లాత్ అనేది పెలుసుబారిపోతుందనమాట. త్వరగా చినిగిపోతుంది. సో అసలు అట్లాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు చూసారా నేను ఆ ఎడ్జ్ ఒక పిన్ పెట్టాను కదా! మళ్ళా చూడండి ఒక 2 ఇంచెస్ గ్యాప్‌తో మళ్ళా ఇంకొక పిన్ పెట్టాను. నాకైతే ఇట్లా అయితేనే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది. సో ఇంచుకి అలా పెట్టుకుంటే నాకు నీట్‌గా ఉంటుందనమాట. ఎవరికి ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోండి. నేనైతే 3 పిన్స్ పెట్టాను. 3 పిన్స్‌తో సరిపోయింది నా ఎగ్జాక్ట్ లెంత్. సో నేను ఇట్లా 3 పిన్స్‌తో పెట్టేసుకున్నాననమాట. మనకి బార్డర్ ఏదైతే వస్తుందో ఆ బార్డర్ అనేది ఫస్ట్ ప్లీట్‌కి అది కనిపిస్తుందనమాట. ఈ ప్రీ ప్లీటింగ్ అనేది ఎవరు కనుక్కున్నారో తెలీదు, కానీ అసలు చాలామందికైతే బిఫోర్ డేనే ఇట్లా చేసేసుకుంటుంటే ఫంక్షన్ టైంలో హడావిడి లేకుండా ఫాస్ట్‌గా వర్క్ అయిపోతుంది. బయట ఫంక్షన్స్ అయితే ఓకే, కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే కొంచెం హర్రీగానే ఉంటుంది కదా! ఆ టైంలో మనం ఎంత నీట్‌గా టై చేసుకోవడం వచ్చినా కూడా ఆ టైంలో మనము ఆ హడావిడిలో నీట్‌గా చేసుకోలేము. సో ఇట్లా మీరెవరన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 2 ఆర్ 3 శారీస్ మోస్ట్‌లీ మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా కట్టుకునే శారీస్ ఇట్లా గనక చేసి పెట్టుకున్నట్లయితే
బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా నాకు లెంత్ సరిపోయింది. సో ఇంకా ఆ లెంత్ దగ్గర నేను ఇంకా పిన్తో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ పెట్టుకోవాలి, శారీకి కింద స్టెప్స్ పెట్టుకోవాలి. ఇది ఫైనల్ పిన్ అనమాట. నీట్గా అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్తోనే మనం గనక ఐరనింగ్ లాగా గట్టిగా చేసాము అంటే నీట్గా వచ్చేస్తుంది. కావాలంటే మనకి కొంచెం మనం ఫోల్డింగ్లో అట్లా నలిగినట్లయితే మనం పాత పద్ధతులు ఇదివరకు రోజుల్లో మేము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఫాలో అయ్యారు. నీట్గా ఫోల్డ్ చేసి పరుపు కింద పెట్టడం, దిండి కింద పెట్టడం. అంటే మనం ఫ్రీక్వెంట్గా వెయిట్ పడే దగ్గర కనుక పెట్టినట్లయితే మనకి ఐరనింగ్ లాగా అయిపోతుందనమాట. ఎక్కువ హీట్ పెట్టి ఎక్కువ టైమ్స్ ఫ్రీక్వెంట్గా కొంచెం ఫోల్డింగ్స్ పడ్డా కూడా మనం ఐరనింగ్ చేయించామంటే క్లాత్ అనేది పాడైపోతుంది. మనం ఏం ఊరికే రావు కదా. మనం పట్టు శారీస్ అంటే మోస్ట్లీ 10,000 15,000 అట్లా తీసుకుంటాం కదా. ఊరికే అట్లా వేస్ట్ అయిపోవడం ఎందుకు. ఇట్లాంటివి ఫాలో అయ్యామంటే మనం ఈజీగా ఎక్కువ డేస్ కాదు, ఇయర్స్ రానియచ్చు ఈ శారీస్ని. మనకి చూస్తే అబ్జర్వ్ చేసుంటారో లేదో, ఇదివరకు రోజుల్లో వాళ్ళవి, మా మమ్మీ ఏజ్ వాళ్ళవి అయితే శారీస్ ఇయర్స్ అయినా కానీ బాగుండేవి. ఇప్పటి డేస్లో స్టైల్ అయింది కాబట్టి మనం ఊరికి మన ఐరనింగ్ ఇట్లా పెళ్లి టైంలో ఇట్లా స్ట్రైట్నర్తో అట్లా చేయడం వల్ల మన శారీస్ చూడండి లైఫ్ కూడా చాలా తక్కువైపోయింది. సో అట్లాంటివి ఫాలో అవ్వద్దు. ఇంక ఇలా పెట్టేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ అనమాట మన హ్యాండ్ తోటి 3 టైమ్స్ చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటే, కొంతమందికి నడుము దగ్గర పెట్టుకునే హ్యాబిట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మనకి ఎగ్జాక్ట్గా నడుము దగ్గరకు వస్తుంది. ఇఫ్ నాట్ ఇగ్నోర్ దట్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ మనం కుచ్చుల పార్ట్కి వెళ్ళాలన్నమాట. ఈ స్ట్రైట్ ఎండింగ్ ఉంది కదా, ఆ స్టెప్స్ నుంచి ఇప్పుడు నేను చూపించినట్టు స్ట్రైట్గా రండి. ఇది శారీ స్టార్టింగ్ అనమాట. ఈ పళ్ళు దగ్గర నుంచి మనం ఫస్ట్ ఎవరికైతే కట్టుకుంటున్నామో వాళ్ళకి అజంప్షన్ లాగా ఒక రౌండ్ అనమాట మెజర్ చేసేసుకొని అక్కడ మనం ఒక పిన్ అనేది ప్లేట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు అక్కడ నేను ఒక చిన్న పిన్ అనేది పెట్టేస్తాను. ఇలా పిన్ పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి మనం స్టెప్స్ పెట్టుకోవాలని ఒక ఇండికేషన్ కోసం ఈ పిన్స్ అనమాట. కావాలంటే మనం మొత్తం పెట్టేసుకున్నాక ఈ పిన్స్ తీసేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి కూడా మనం ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఒకవేళ లావు ఉన్నారనుకోండి ఒక 4 వస్తాయి, కొన్ని శారీస్కి 5 వస్తాయి. అట్లా నాకైతే పట్టు శారీ కాబట్టి 5 వచ్చాయన్నమాట. కొంతమంది అంటుంటారు ఈ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టినా కూడా చిన్నగా మనం లావుగా కనిపిస్తాము అనేసి. అదైతే ఏం లేదు. మనం ఇన్నర్ అనేది మనం వేసుకునేది కొంచెం టైట్ వేసుకోవాలి. ముడి టైట్గా కనుక వేసుకుంటే మనం ఆబ్వియస్గా నీట్గా ఉంటుంది. సో ఇంకా నేను 5 వచ్చాయి. నేను ఈ 5 తీసేసుకొని నేను అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన చిన్న టిప్ ఏంటి అంటే, ఈ ఫ్రిల్స్ అనేది ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి పేర్చొద్దు. అట్లా పెట్టకుండా కొంచెం ఇంచు కూడా కదా, హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు అట్లా పెట్టుకొని పిన్ చేసి పెట్టుకోవాలి. సో దట్ మనకి లేయర్స్ అనేది నీట్గా ఉంటుంది, మొత్తం కనిపిస్తుంది అనమాట ఏ శారీకైనా కూడా. చూడండి నేను ఇలా కొంచెం గ్యాప్తో పక్కకి పెడుతున్నాను కదా, మీరు అట్లానే పెట్టుకోండి. శారీ వేరియేషన్ చూడండి, అట్లా ఇట్లా మీకు తేడా కంపల్సరీగా కనిపిస్తుంది. సో ఇట్లా పెట్టేసుకొని ఈ వెనక పిన్ పెట్టేసుకొని లాస్ట్లో మనం శారీ డ్రేప్ చేసేసుకున్న తర్వాత కావాలంటే శారీ పిన్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ పిన్ పెట్టుకున్నాక మెయిన్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోల్డింగ్. ఈ రెండే కదా మెయిన్ వచ్చేసి, స్టెప్స్ పెట్టుకోవడం, ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం, ఈ రెండే మెయిన్ టాస్క్. ఇది అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ అనేది థర్డ్ స్టెప్ అనమాట. 3 స్టెప్స్లో మనకి శారీ ప్రీ ప్లీటింగ్ మొత్తం అయిపోతుంది. ఫోల్డింగ్ అనేది ఎవరిష్టం తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అంటే అస్సలు అవ్వదనమాట. ఈ ఫోల్డింగే మెయిన్ టాస్క్. నీట్గా ఉండాలి. మనం పట్టు శారీస్ కాబట్టి కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే బాగుంటుంది, మనకి స్పేస్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే నా శారీ చూసారు, నేను ఇప్పటికి ఐరన్ అది 4-5 టైమ్స్ కట్టుకున్న, ఒక్కసారే చేయించాను. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మనం నీట్గా మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు అట్లా ఐరనింగ్ అట్లాంటిది అయితే ఏది చేయించలేదు ఇన్ని టైమ్స్ వేర్ చేసుకున్నా కూడా. ఫస్ట్ ఇప్పుడు శారీ ఎండింగ్ తీసుకొని 4 ఫోల్డ్స్ రావాలన్నమాట. 4 ఫోల్డ్స్ వచ్చిన తర్వాత
పైన లేయర్ వచ్చేసి మనం లాస్ట్‌లో పెట్టుకున్న ఫ్రిల్స్ అనేవి రావాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక మీరు హ్యాండ్‌తో చేసుకుంటే ఓకే. కానీ మోస్ట్‌లీ హ్యాండ్‌తో అంత నీట్‌గా రాదు. ఇంకా సో, నేను బెడ్ మీద వేశాననమాట. కొంతమందయితే బెడ్ అనేది సెంటిమెంట్‌గా ఫీల్ అవుతాం. మనం పడుకుంటుంటాం. సో, పట్టు శారీస్ కాబట్టి బెడ్ టచ్ అవ్వకూడదు. అలాంటివన్నీ ఉంటే గనక సెపరేట్‌గా ఇంక దేని మీదైనా ఇప్పుడు ఈ డేస్‌లో ఐరన్ స్టాండ్ మీద అట్లా చేస్తున్నారు. ఏదన్నా బాల్కనీలో ఉండే టేబుల్స్ మీద అట్లా ఎక్కడంటే అక్కడ చేస్తాను. అట్లా ఎవరి వీలు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే నాకు అట్లాంటివి ఏం లేవు. సో, నేనైతే బెడ్ మీద చేస్తున్నాననమాట. చూసారా ఇప్పుడు ఆ 4 ఫోల్డ్స్ చేసిన దాన్ని బెడ్ మీద పెట్టాను. పైనొచ్చేసి మనం స్టెప్స్ పెట్టుకున్నాం కదా కుర్చీలు, ఆ కుర్చీలు పెట్టుకున్నయి వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే పైన లేయర్ అదొచ్చేసింది. పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్‌తో జస్ట్ ఊరికే అలా సాఫ్ట్ లాగా చేసేసుకొని, నెక్స్ట్ మనం పైట చెంగు స్టార్టింగ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా! అది దీనిపైన వేసి బాక్స్ లాగా ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి నేనెలా చేస్తున్నానో సింపుల్‌గా ఫాలో అవ్వండి. చూసారా మీకు కనిపియాలని కొంచెం దగ్గరికి మూవ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇట్లా చూసారా? లాస్ట్ లేయర్ కూడా వేసేసిన తర్వాత ఈ పైనయన్నీ ఫ్రిల్స్ అనమాట. పక్క పక్కకున్నాయి కదా! ఇవన్నీ ఫ్రిల్స్. ఇది అయిపోయిన తర్వాత అది కుచ్చుల పార్ట్ అనమాట. ఆ కుచ్చుల పార్ట్‌ని ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మీరు ఇట్లనే చేయాలనేం కాదు. ఇదేం ప్రొఫెషనల్ చేసేది కూడా కాదు. ఎవరికి తగ్గట్లు వాళ్ళు చేస్తారనమాట. నేనైతే నాకు ఇది ఈజీగా ఉంది. అందరికీ ఈజీగా ఉంటుంది అనేసి నేను చేసే విధంగా నేను ఇలా చూపిస్తున్నాను. ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా వెనక్కి అనేసి ఇట్లా సింపుల్‌గా గనక చేసినట్లయితే మనకి ఇంకా స్టాండర్డ్‌గా ఉంటుందనమాట. చూసారా ఓవరాల్‌గా మనకి 4 పిన్స్ తోటే ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇక్కడ 3 పిన్స్ పెట్టామా, ఇందాక కుచ్చుల దగ్గర ఒక పిన్ పెట్టామా, ఇప్పుడు లాస్ట్‌లో ఇంకొక పిన్ అవసరం అవుతుంది. ఇట్లా పైటని ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక సైడ్‌కి అనేసుకొని ఇప్పుడు బాక్స్ ఫోల్డ్ చేసుకోవాలనమాట. మీరు బాక్స్ అంటే బాక్స్‌లో తగ్గట్టే పట్టాలి అంటే అవ్వదు. దానికి తగ్గట్టు మనం బాక్స్‌కి తగ్గట్టు మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేనేం బాక్స్‌లో ఏం పెట్టను కాబట్టి నార్మల్ ప్లీటింగ్ లాగా చేసుకొని ఒక లేయర్ ఇటేసేసాననమాట. నెక్స్ట్ ఈ కింద బార్డర్ ఉంటుంది కదా! ఆ లేయర్ కూడా ఇటేసాక నెక్స్ట్ లేయర్‌తో టర్న్ చేసేస్తాను ఈ పైట చెంగుని. ఇప్పుడు చూసారా నేనేం బాక్స్ ఏం అనుకోలేదు. సో దట్ నేను నార్మల్‌గా మెజర్‌మెంట్ ఏం లేకుండా చేస్తున్నాను. ఎవరైనా బాక్స్‌లో చేయాలి అనుకుంటే ఆ బాక్స్ మెజర్‌మెంట్ తగ్గట్టు ఈ లాస్ట్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఇట్లా నీట్‌గా చేసేసుకోండి. చూసారా నేను ప్లీటింగ్ మొత్తం కూడా చేత్తో ఇట్లా అంటూనే నేను నీట్‌గా ప్లీట్ చేశాను. సో, ఇదేం మనకేమి ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఐరనింగ్ చేసుకోకపోయినా నీట్‌గానే ఉందనమాట. ఈ ఎడ్జ్ అనేది ఈ లోపలికి పెట్టేసుకొని ఈ సెట్ అంతా కలిపేసి మనం ఇక్కడ ఒక పిన్, ఒక పెద్ద పిన్ ఉంటుంది కదా! పెద్ద పిన్ గనక పెట్టేసుకుంటే ఇంకా కదలదనమాట. మనం ఎటుకు మూవ్ చేసినా కూడా కదలదు. సో, ఇట్లా నీట్‌గా ఇక్కడ నేను నా హ్యాండ్ పెట్టాను కదా! అక్కడ నేను పెద్ద పిన్ పెట్టేస్తున్నాను. మీరు చూసినట్లయితే నార్మల్ చిన్న పిన్ కాకుండా పెద్ద పిన్ ఉంటుంది కదా! వర్క్ బ్లౌజెస్‌కి పెట్టుకుంటాము. అలాంటి పెద్ద పిన్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ ఉండదనమాట. చూడండి అది దిగను కూడా దిగట్లేదు. బట్ దిగుతది కొంచెం టఫ్ అంతే. ప్రాబ్లమ్ ఏముండదు. ఇంక నేను పెట్టేసిన తర్వాత పక్క రోజు హడావిడిగా ఉంటుంది అనుకుంటే నేనైతే ఒక చిన్న ఐడియా చేశాననమాట. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి సేమ్ ఐడియాని. ఇట్లా నీట్‌గా అడ్జస్ట్ చేసిన తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా! బ్లౌజ్‌ని కూడా ఇట్లా దీనికే పెట్టేసాననమాట. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫోల్డింగ్. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా! బ్లౌజ్‌ని తీసుకొచ్చి బ్లౌజ్‌ని కూడా దీనికి చుట్టేసాననమాట. ఇంకా పక్క రోజు మనం ఈ బ్లౌజ్, ఈ శారీ అంటే ఇట్లా పెట్టేసాం. బ్లౌజ్ మళ్ళా ఎక్కడైనా పడిద్దేమో అలాంటి ఆలోచన లేకుండా ఫస్ట్ పాయింట్ ఎతుక్కోనవసరం లేదు. ఎతుక్కోకుండా శుభ్రంగా బ్లౌజ్ కూడా దీనికి ఇట్లా ఏసేసి ఇంకా మెయిన్ ఫంక్షనే మనం ఆబ్వియస్‌గా హిప్ బెల్ట్ పెట్టుకుంటాం గదా! నేనైతే ఏ హిప్ బెల్ట్ అనేది పర్టిక్యులర్‌గా అనుకోలేదు. బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఉండే హిప్ బెల్ట్‌తో మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఈ హిప్ బెల్ట్ కూడా దానికి అలా పెట్టేసి నీట్‌గా కనుక టై చేసి పెట్టుకున్నామంటే ఇంకా చెదరదనమాట. హిప్ బెల్ట్ కూడా మనం శారీ డ్రేప్ చేసేసుకోగానే వెంటనే హిప్ బెల్ట్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా మనం ఎతుక్కోవాలి అనే పాయింట్ లేకుండా ఇంకా జ్యువెలరీ ఒక్కటే సపరేట్ బాక్స్‌లో తీసి పెట్టేసుకుంటే ఫంక్షన్ టైంకి ఏది వెతుక్కోకుండా ఈజీగా రెడీ అయిపోవచ్చనమాట. సో, ఈ టిప్ ఎవరికన్నా అవసరం అయితది అంటే మీరు ఇట్లానే ఫాలో అవ్వండి. ప్లీటింగ్ చేసుకోంగానే ఈ బ్లౌజ్, హిప్ బెల్ట్ ఇట్లాంటి రిక్వైర్డ్ థింగ్స్ మొత్తం ఇట్లా పెట్టేసుకొని నీట్‌గా కవర్‌లోకి ప్యాక్ చేసేసుకున్నామంటే నేనైతే బాక్స్ అని అనుకోలేదు. సో, బాక్స్ అనేది మళ్ళా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నాకైతే ఈ కవర్ హ్యాపీ అనిపించింది. సో, నేనింకా ఈ కవర్‌లోకి ప్యాక్ చేసేసుకొని ఇలా సర్దేసుకున్నాననమాట. చూసారా ఫైనల్‌గా నా లుక్ ఎలా ఉందో? నేనైతే ఫంక్షన్‌కి మా అన్నయ్య వాళ్ళ పాప బారసాలకి వేసుకున్నాననమాట. చూడండి ఎంత నీట్‌గా ఉందో. చాలా సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా
ఓవరాల్ లుక్ ఇదనమాట. సో మీకు కనుక నేను చూపించిన ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటే దీన్ని ఫాలో అప్ అవ్వండి. అంతేకాని ఊరికే బయట పార్లర్స్లో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మనీ వేస్ట్ చేసుకోవద్దు. నేను లాస్ట్లో మీతో ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే మనం బయట వేసుకుంటాం కదా, వేసుకున్నాక బ్లౌజ్ పైకి వస్తుంది కదా, ఇట్లా మనం బయటకి ఇట్లా పిన్ బ్లౌజ్కి పెట్టుకోవాలి అంటే మనకు కొన్ని కొన్నిసార్లు అసలు వర్క్ ఎక్కడుందో ఏం కనిపించదు కదా. ప్లస్ అలా మనం పైకి కనుక పెట్టుకున్నాము అంటే పిన్ కనుక పెట్టుకున్నాము అంటే కొంచెం పిన్ ఎడ్జ్ అనేది మనకి బయటకు కనిపించి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇట్లా పైన ఒక లేయర్ పక్కకి తీసేసి నేను చూపించిన విధంగా ఇట్లా ఫాలో అయ్యారు అంటే పిన్ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ ఎవరికన్నా యూజ్ అయ్యిద్ది అంటే మోస్ట్లీ బ్రైడల్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చూస్తారా, ఇప్పుడు చూడండి నేను చూపించాను ఫస్ట్. ఇప్పుడు క్యాజువల్గా మనమైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో ఇట్లా ఫాలో అవుతాం. దీనికి పైన చూడండి కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది ఆ పిన్ ఫోల్డ్ అదంతా. సో అట్లా ఏం కనిపించదు అనమాట. నేను చూపించిన విధంగా పైన లేయర్ కనుక తీసి లోపలికి మంచిగా పిన్ పెట్టుకోండి. సో దట్ మనకి పైన పిన్ కనిపించదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. వర్క్ ఎక్కడుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది పైనుంచి పెట్టుకుంటాం కాబట్టి. సో ఈ టిప్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే యూస్ చేసుకోండి. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను నా ఈజీ వేలో అందరికీ అర్థమయ్యేలాగా చూపించడానికి ట్రై చేశాను 100%. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే హెల్ప్ అయ్యిద్ది అనిపిస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.